హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ 1, 2020 తరువాత రోజు నుంచి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. జీవో నెంబర్ 1 మరియు 101లో ఏముంది అన్న తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే ఏప్రిల్ 1, 2020 తర్వాత పదవి విరమణ పొంది ఉన్నారో విశ్రాంత ఉద్యోగులు, వారి యొక్క ఆర్థిక ప్రయోజనాల సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో వీరంతా, ఈ విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఆఫ్ పే లీవ్ ఎన్హాన్స్మెంట్ డిఫరెన్స్ బిల్లులు సమర్పించడానికి క్లారిటీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి వీరంతా కూడా. సో ఏప్రిల్ 1, 2020 తర్వాత పదవి విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు లీవ్ ఎన్హాన్స్మెంట్ డిఫరెన్స్ బిల్లులు ట్రెజరీ వారు 2000 అనుమతించడం లేదన్నమాట. సో వారు ఆర్పిఎస్ 2022 జనవరి నుంచి అమలైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము క్లారిఫికేషన్ ఇచ్చాక ఈ బిల్లుల్ని అనుమతిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. గత పిఆర్సీలో లేని వాదన ఇదే. సో ఇది ఎందుకంటే ఆర్పిఎస్ 2022 జీవో నెంబర్ 1 మరియు జీవో నెంబరు 101 స్పష్టంగా ఆర్థిక లాభము 1 ఏప్రిల్ 2020 నుంచి అమలవుతుందని తెలియజేశాయి. కాబట్టి దీని ప్రకారం మనకి మరలా క్లారిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరం లేదు, కానీ ట్రెజరీ వారికి స్పష్టమైన ఆదేశాలు డిటిఏ గారి నుంచి లేకపోవడంతో వారు ఆ విధంగా చెప్తున్నారన్నమాట. పిఆర్సీ 2022 ఇచ్చిన దగ్గర నుంచి ఎర్నడ్ లీవ్స్ డిఫరెన్స్ గురించి జేఏసీ నాయకులు కానీ పెన్షనర్ల సంఘాలు కానీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వారి ఎజెండాలో కూడా ఎప్పుడు ఈ అంశం అనేది కనిపించలేదు. ఇక ఎవరైతే ఏప్రిల్ 1, 2020 తర్వాత పదవీ విరమణ చేసిన వందలాది మందికి లక్షలాది రూపాయలు రావాల్సి ఉంది. వీటి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం పిఆర్సీలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తామని వార్తలు వస్తున్నాయి. అందువలన రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఈ అంశానికి సంబంధిత మంత్రులు మరియు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వందలాది మంది వెయ్యికలతో ఎదురు చూస్తున్న ఆ సమస్యను పరిష్కరించాలని అయితే కోరుతూ ఉన్నారండి. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఏప్రిల్ 1, 2020 తర్వాత రిటైర్ అయి ఉన్నారో విశ్రాంత ఉద్యోగులు, వారి యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం అయితే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. సో ఈ ప్రభుత్వంలో త్వరగా వారికి సంబంధించి ఏవైతే పెండింగ్ బిల్లు ఎర్నడ్ లీవ్స్ పెట్టుకునేదానికి ఆప్షన్ అయితే ఇవ్వాల్సిందిగా అయితే వారు కోరుకుంటున్నారండి. సో ప్రభుత్వం కూడా ఈ మేరకు ఉద్యోగులతో భేటీ అవనుంది కాబట్టి సో ఈ అంశాన్ని కూడా వాళ్ళు చర్చించి దీనికి సంబంధించి తగు పరిష్కారం చేస్తారని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.